Hello everyone, I am Dr. Chandrasekhar Janjeti, currently practicing as a consultant physician in KIMS Icon Hospitals, Sheelanagar, Vishakhapatnam. So, good to see you everyone. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న టాపిక్ హైపర్ టెన్షన్ ఇన్ యంగ్, అనగా 40 ఏళ్లలోపు అంటే చిన్న వయసులో వచ్చే అధిక రక్తపోటు. హై బీపీ అనక అధిక రక్తపోటుకి కారణాలు చూద్దాం. సో యూజువల్లీ రకరకాల అవయవాలు ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ రికార్డ్ అవుతుంది. సో దానిలో ఒకటి ఇంపార్టెంట్ కారణం ఏమిటంటే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ రెండు రకాలు. ఒకటి కిడ్నీ ప్యారెన్కైమల్ డిసీజ్ అంటారు, అంటే కిడ్నీ తాలూకా స్ట్రక్చర్లో, కిడ్నీ తాలూకా ఆర్గాన్లో ఉన్న ప్రాబ్లమ్స్. అది యూజువల్లీ యూట్రైన్ అంటే సో వూమ్లో ఉండేటప్పుడు, సో యూట్రైన్ స్టేజ్ నుంచే కూడా సో కారణాలు ఉండొచ్చు, లైక్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే రిఫ్లక్స్ నెఫ్రోపతి కానీ. సో ఈ రకంగా సో వెరీ స్మాల్ ఏజ్ నుంచి, ఎంబ్రియో డెవలప్మెంట్ ఆ ఏజ్ నుంచి హై బ్లడ్ ప్రెషర్ వచ్చే రిస్క్స్ డెవలప్ అవుతాయి. సో ఆ రకమైన కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా చిన్న వయసులో ఎక్కువగా కనిపిస్తాయి. సో అలాగే మరికొన్ని కారణాలు అంటే రీనోవాస్కులర్ కాజెస్ అంటారు, అంటే కిడ్నీకి సరఫరా చేసే రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యి దానివల్ల బీపీ హై రికార్డ్ అవుతుంది. సో ఆ రకంగా వచ్చే కారణాలని రీనోవాస్కులర్ హైపర్ టెన్షన్ అంటారు. సో ఈ రీనల్ ప్యారెన్కైమల్ కాజెస్ మరియు రీనోవాస్కులర్ కాజెస్ అనేవి రెండు ముఖ్యమైన కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో వాటిని గుర్తించి వాటిని ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మరొక ముఖ్యమైన సెకండరీ కాజ్ ఏంటంటే ఎండోక్రైన్ హైపర్ టెన్షన్ అంటారు. ఎండోక్రైన్ హైపర్ టెన్షన్ అంటే సో మన బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ వల్ల సెకండరీగా బీపీ పెరగడం. సో దానిలో ఒక ముఖ్యమైన కారణం సో ఎడ్రినల్ కాజెస్. ఎడ్రినల్ అంటే కిడ్నీ పైన ఎడ్రినల్ గ్రంథి అని ఒకటి ఉంటుంది. సో దాని నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ వల్ల చాలా మటుకు ఎండోక్రైన్ హైపర్ టెన్షన్ రికార్డ్ అవుతుంది. సో ఆ ఎడ్రినల్ గ్లాండ్లో 3 లేయర్స్ ఉంటాయి. పై భాగం జోనా గ్లోమరులోసా. సో దాని నుంచి ఉత్పత్తి అయ్యే న్యూరోకార్టికాయిడ్ అంటే ఆల్డోస్టెరాన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, హార్మోన్ ఉంటుంది. సో ఆ హార్మోన్ ఎక్సెస్గా ఉంటే హై బీపీ రికార్డ్ అవుతుంది. అలాగే రెండో లేయర్ జోనో ఫాసిక్యులేటా. సో దాని నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఎక్కువగా ఉంటే బాడీలో, సో అంటే కార్టికోస్టెరాయిడ్స్ అంటారు. సో అది ఎక్కువగా ఉండేటప్పుడు కుషింగ్స్ డిసీజ్, కుషింగ్ సిండ్రోమ్ అంటారు. సో ఆ రకమైన డిసీజ్లో కూడా బీపీ ఎక్కువ రికార్డ్ అవుతుంది. అలాగే లోపల భాగం, సో దాన్ని మెడుల్లా అంటారు. సో దాని నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ యూజువల్లీ క్యాటకోలమైన్స్ అంటారు. సో క్యాటకోలమైన్స్ ఎక్సెసివ్గా అంటే ఎక్కువగా బాడీలో ఉండేటప్పుడు దానివల్ల బీపీ, అలాగే బీపీతో పాటు గుండెదడ పాల్పిటేషన్స్ లాంటివి, సో సడన్గా ఈ స్వెట్టింగ్ అనేది ఇట్లాంటివి కనిపిస్తాయి. సో ఇది ఫియోక్రోమోసైటోమా అంటారు ఆ ప్రాబ్లమ్ని. సో ఆ రకంగా ఈ ఎడ్రినల్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే వివిధ రకమైన హార్మోన్స్ వల్ల బీపీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కూడా చిన్న వయసు వాళ్ళలో బీపీ ఎక్కువైనప్పుడు మనం గుర్తించి ఎక్స్క్లూడ్ చేయాల్సిన ప్రాబ్లం. ఓకే, అట్లాగే కొన్నిసార్లు పిట్యూటరీ గ్రంథిలో ప్రొడ్యూస్ అయ్యే గ్రోత్ హార్మోన్ ఎక్కువగా ఉండడం వల్ల యాక్రోమెగలీ అనే డిసీజ్ వస్తుంది. సో దానిలో కూడా బీపీ ఎక్కువగా రికార్డ్ అవుతుంది. సో ఆ డిసీజ్లో ఏంటంటే సో హ్యాండ్స్, ఫీటు సైజు పెద్దగా ఉండటం, అలాగే ఫేషియల్ ఫ్యూచర్స్, ముఖం కొంచెం ఫ్యూచర్స్ అంతా రఫ్గా ఉండటం, సో ఇట్లాంటివి యాక్రోమెగలీ అంటారు. సో దానిలో కూడా బీపీ హై రికార్డ్ అవుతుంది. అలాగే మరొక ముఖ్యమైన థైరాయిడ్ ప్రాబ్లం, ముఖ్యమైన ఎండోక్రైన్ ప్రాబ్లం ఏమిటంటే థైరాయిడ్. అలాగే వేరే కారణాలు లైక్ డ్రగ్స్ యూసేజ్ అనమాట. సో రకరకాల డ్రగ్స్ వాడటం వల్ల, మందులు వాడటం వల్ల కూడా బీపీ ఎక్కువగా కనిపించవచ్చు. ఎస్పెషలీ కాన్సెప్టివ్ పిల్స్ కానీ, లేదు అంటే స్టిరాయిడ్ హార్మోన్స్ ట్యాబ్లెట్స్ కానీ లాంగ్ టర్మ్లో వాడిన వాళ్ళలోని, లేదు అంటే కొన్ని రకమైన కాప్ సప్రెసెంట్స్ లాంగ్ టర్మ్ వాడిన వాళ్ళు, సో దానిలో ఉండే డ్రగ్స్ వల్ల కానీ, సో ఈ రకంగా కొన్నిసార్లు పెయిన్ కిల్లర్స్ వల్ల కానీ, సో ఈ రకంగా డిఫరెంట్ హార్మోన్స్, డిఫరెంట్ మెడిసిన్స్, సో అవి లాంగ్ టర్మ్ యూసేజ్లో ఉండటం వల్ల కూడా బీపీ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఒబిసిటీ అనేది, చైల్డ్హుడ్ ఒబిసిటీ. సో చిన్న వయసులో ఊబకాయం, సో ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళలో
సో బ్లడ్ ప్రెషర్ పెరిగే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఒబిసిటీ చిన్న వయసులో వచ్చే కొద్దీ వాళ్ళలో బీపీ ఉండే రిస్క్ పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్, సో ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం అండ్ డైట్ హ్యాబిట్స్ సరిగా లేకపోవడం, ఇవన్నీ సో చిన్న వయసులో హై బీపీకి దారితీసే కారణాలు. మరొకటి అరుదుగా కనిపించేది ఏంటంటే జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనమాట. సో జన్యుపరంగా బాడీలో మార్పులు ఉండడం వల్ల బీపీ హై రికార్డ్ అవ్వచ్చు. సో అవి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనమాట, గార్డన్ సిండ్రోమ్ అని కానీ ఇట్లా. సో అవి అరుదుగా కనిపిస్తాయి. బట్ అప్పటికి వాటిని కూడా మనం గుర్తించి వాటిని ట్రీట్ చేయడానికి ప్రయత్నించాలి. ఈ బ్లడ్ ప్రెషర్ని గుర్తించడం ఎలా? సో చిన్న వయసులో, సో ఎందుకంటే సాధారణంగా చిన్న వయసులో బ్లడ్ ప్రెషర్ రికార్డ్ అయినప్పుడు సో ఉన్నప్పటికీ దానివల్ల సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో హైపర్ టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్ అంటారు. సో దానివల్ల సిమ్టమ్స్ ఏమీ ఉండవు కాబట్టి అది గుర్తించడం కూడా లేట్ అవుతుంది. కొన్నిసార్లు గుర్తించాక కూడా ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కొందరు అశ్రద్ధ చేస్తారు, ఎందుకంటే సిమ్టమ్స్ ఉండవు కాబట్టి. అలాగే సో గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఇన్సఫిషియెంట్గా కంట్రోల్ ఉంటుంది, పూర్తి స్థాయి బీపీ కంట్రోల్ అనేది రాదు. సో అప్పుడు కూడా దానివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అరైజ్ అవుతాయి. సో అందుకు సో గుర్తించడం, యూజువల్గా బీపీ ఎక్కువ రికార్డ్ అయినప్పుడు దాని సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో అంటిల్ అన్లెస్ ఏదైనా ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యి కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యి ఆర్గాన్ ఎఫెక్ట్ అయ్యేదాకా సో హై బ్లడ్ ప్రెషర్ తాలూకా సిమ్టమ్స్ ఏమీ ఉండవు. సో అందుకు ఎర్లీ స్టేజ్లో గుర్తించడం అనేది యూజువలీ జరగదు. సో బట్ స్టిల్ వేరే కారణాల్లో లేదంటే ఇన్సిడెంటల్గా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు గుర్తించినా కూడా మనం దానిని మానిటర్ చేసి ట్రీట్ చేయడానికి ప్రయత్నించాలి. లాంగ్ టర్మ్ హై బ్లడ్ ప్రెషర్ రికార్డ్ అయినప్పుడు ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల సిమ్టమ్స్ అరైజ్ అవుతాయి. లైక్ సో కిడ్నీ ఎఫెక్ట్ అవ్వడం, దానివల్ల ఏంటంటే బాడీలో నీరు చేరడం, వాపు రావడం. అలాగే ఎండోక్రైన్ కాజెస్, ఇందాక నేను చెప్పినట్టు ఎండోక్రైన్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల ఎక్కువ బీపీ రికార్డ్ అయినప్పుడు కొన్నిసార్లు గుండె దడ, సో పాల్పిటేషన్స్ అంటారు, తలనొప్పి, సో కొంచెం కళ్ళు తిరగడం, గాబరా ఇట్లాంటివి కనిపించవచ్చు. కొన్ని అవి ఫియోక్రోమోసైటోమాలో. అలాగే స్టిరాయిడ్ ఎక్సెస్ అయ్యి కుషింగ్ సిండ్రోమ్ లాగా వచ్చినప్పుడు ఏంటంటే ఫేస్ గుండ్రంగా మూన్ లైక్ ఫేస్ అంటారు మారటం. అలాగే పింక్ కలర్గా చారలు ఏర్పడడం బాడీలోని, బాగా వెయిట్ గెయిన్ అవ్వటం. సో ఈ రకమైన మార్పులన్నీ కలగవచ్చు కుషింగ్స్లోని. సో అలాగే వేరే యాక్రోమెగలీ అని నేను చెప్పినట్టు హ్యాండ్స్ ఫీట్ లార్జ్గా అవ్వటం, అలాగే ఫేషియల్ ఫ్యూచర్స్ రఫ్గా ఉండడం. సో ఆ రకమైన డిసీజ్లో కూడా బీపీ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఏ రకంగా ఏ సిమ్టమ్తో ప్రజెంట్ అయినా కూడా సో యంగ్ పీపుల్లో హై బీపీ రికార్డ్ అయినప్పుడు దానికి కారణం కనుగొనడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రీట్మెంట్ విషయానికి వస్తే, సో సిమ్టమ్స్ అందరికీ ఉండవు, బట్ అండర్లయింగ్ బీపీ ఎక్కువగా రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వెరీ హై బీపీతో వచ్చినప్పుడు ముందు ఇమీడియట్గా బీపీ కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్, సో మెడికేషన్స్తో. సో ఆ తర్వాత సెకండరీ కాజెస్ అంటే కారణం ఏంటి అనేది చూసుకొని దాన్ని ట్రీట్ చేయడం అనేది ఇంపార్టెంట్. లైక్ ఇందాక చెప్పినట్టు కిడ్నీకి సంబంధించిన కారణాలు, లేదంటే రక్తనాళాలకు సంబంధించిన కారణాలు కానీ, లేదంటే ఎండోక్రైన్ ఎఫెక్ట్స్ హార్మోన్కి సంబంధించిన కారణాలు కానీ. సో ఏ కారణంగా బీపీ పెరిగినా వాటిని ట్రీట్ చేస్తే చాలా మట్టుకు బీపీ నార్మల్ వచ్చేసే అవకాశం ఉంది. సో ఆ సెకండరీ కాజెస్ అన్నీ మనం లేవు అని నిర్ధారణ చేస్తే అప్పుడు దాన్ని మనం ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. సో ఆ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ని మెడిసిన్స్తో ట్రీట్ చేసే ముందు లైఫ్ స్టైల్ మెజర్స్ని స్టార్ట్ చేయాలి. సో ఎందుకంటే ఈ హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు అనేది ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నమాట. సో అంటే మనం ఉండే లైఫ్ స్టైల్ బట్టి, మనం తీసుకున్న ఫుడ్ బట్టి కానీ, లేదంటే మన ఫిజికల్ యాక్టివిటీ బట్టి కానీ, లేదంటే స్ట్రెస్ లెవెల్స్ బట్టి కానీ ఈ బీపీ ఎఫెక్ట్ అవుతుంది. సో అందువల్ల దీన్ని లైఫ్ స్టైల్ డిసీజ్ అంటారు.
హైపర్ టెన్షన్లోని లో సాల్ట్ డైట్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే ఉప్పు శాతం, సోడియం శాతం తక్కువగా ఉండాలి. అలాగే సో హై పొటాషియం, ప్రోటీన్, మెగ్నీషియం, కాల్షియం ఉండాలి. సో అంటే ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్, సో నట్స్ ఇవి ఉండాలి. సో లో ఫ్యాట్ కంటెంట్ ఉండాలి, ఎస్పెషలీ ట్రాన్స్ ఫ్యాట్ అనేది లో ఉండాలి. సో దాన్ని డాష్ డైట్ అంట, DASH డాష్ డైట్. ఓకే, సో ఈ డైటరీ చేంజెస్ ఇంక్లూడ్ చేసిన తర్వాత చాలా మటుకు బీపీ రిడక్షన్ అనేది ఎఫిషియెంట్గానే వస్తుంది. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్. అట్లీస్ట్ 30 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ వాకింగ్ ఉండాలి రోజుకి, అట్లీస్ట్ 5 days ఇన్ ఎ వీక్ ఉంటే అది కొంతవరకు హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయడానికి, అలాగే దానివల్ల లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండటానికి తోడ్పడుతుంది. సో డైట్, ఎక్సర్సైజ్తో పాటు సో కొన్ని రిస్కీ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రిడక్షన్తో కూడా బీపీ అనేది సో కొంతవరకు నార్మలైజ్ అవుతుంది. సో అలాగే వెయిట్ రిడక్షన్. సో వెయిట్ రిడక్షన్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒబేసిటీ అనేది ఎక్కువ బీపీ రికార్డ్ అవ్వడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్. సో అందుకు వెయిట్ రెడ్యూస్ చేయగలిగితే బీపీ చాలా మటుకు కంట్రోల్ అవుతుంది. అండ్ ఇంకొకటి స్ట్రెస్ రిడక్షన్. సో ఇప్పుడు ఉన్న మన లైఫ్ స్టైల్ వెరీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్. సో ఆ స్ట్రెస్ రిడక్షన్ అనేది ఇంపార్టెంట్ థింగ్. సో ఏ రకంగా అయినా లైక్ యోగా ఆర్ సమ్ మెడిటేషన్, వాట్ ఎవర్ మెజర్. సో ఏ రకంగా అయినా స్ట్రెస్ రెడ్యూస్ చేయగలిగితే సో బీపీ ఇంప్రూవ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ వివిధ రకాలైన లైఫ్ స్టైల్ చేంజెస్ బీపీ ఇంప్రూవ్ చేయడానికి. సో ఆ తర్వాత మెడికేషన్స్కి వెళ్ళాలి. సో మెడికేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో ఎండ్ ఆర్గాన్ కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి బీపీ వల్ల. హై బీపీ దీర్ఘకాలికంగా రికార్డ్ అయినప్పుడు సో వివిధ రకాలమైన ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఒకటి ఇంపార్టెంట్ థింగ్ హార్ట్. సో అలా హార్ట్ లాంగ్ టర్మ్లో హార్ట్ తాలూకా వాల్ ఎఫెక్ట్ అవుతుంది. సో అలాగే కార్డియాక్ స్ట్రోక్స్ రావడం, అలాగే బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ స్ట్రోక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి. సో అలాగే ఐస్లోని రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. సో హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. సో ఈ రకంగా డిఫరెంట్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి హై బ్లడ్ ప్రెషర్ వల్ల. సో ఈ ఎఫెక్ట్స్ని మనం అవాయిడ్ చేయాలి అంటే సో దెర్ ఆర్ వెరీ గుడ్ మెడికేషన్. సో మంచి మంచి మందులు ఉన్నాయి. సో కండిషన్కి తగ్గట్టు, అలాగే బీపీ రికార్డింగ్కి అవసరమైన పరిస్థితి బట్టి సో మెడికేషన్స్ పెట్టాలి. సో ఇవన్నీ సో క్లినిక్లోని డాక్టర్ చేసే పని. బట్ సాధారణంగా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి ఫస్ట్ స్టార్ట్ చేసి సో అవి సఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేసి అప్పుడు మెడికేషన్స్కి డాక్టర్ తాలూకా ప్రిస్క్రిప్షన్తోనే వెళ్ళాలి. అండ్ మెడికేషన్స్ అనేవి రెగ్యులర్గా రివైజ్ చేయాల్సిన నీడ్ కూడా ఉంటుంది. సో అందుకు మెడికేషన్స్ పెట్టి అవి లాంగ్ టర్మ్ అదే కంటిన్యూగా వాడుకోవటము, అంటే డాక్టర్ ఫాలోఅప్ లేకుండా, లేదు అంటే కొన్నిసార్లు వాడకూడని మెడిసిన్ వేసే అవకాశం కూడా ఉంది. అది తెలియకుండా వేసేయటం అట్లా చేయకూడదు. సో ఎందుకంటే హైపర్ టెన్షన్ ఇన్ యంగ్ అనేది సో లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్కి దారి తీసేది. సో చిన్న వయసులోనే ఆర్గాన్స్ ఎఫెక్ట్ అనేది వస్తుంది కాబట్టి సో అది మనం ఎంత ఖచ్చితమైన కంట్రోల్లో పెడితే లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ని అంత దూరం చేయొచ్చు. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ అబౌట్ హైపర్ టెన్షన్ ఇన్ యంగ్, అంటే చిన్న వయసులో అధిక రక్తపోటు. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.